హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. నేను ఈరోజు అయితే మీకు ఇవి నాటుకోళ్ళ గురించి అయితే మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇవైతే పిల్లలు లేపిన తర్వాత మనకి గుడ్ల నుంచి పిల్లలు అయితే బయటకు వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చాలా వరకు అయితే ఉంటాయి. గుడ్డుల నుంచి పిల్ల బయటకు వచ్చిన తర్వాత అయితే మనమైతే ఒక 10 days నుంచి 15 days వరకు అయితే దానిని బయటికి అయితే వదలకూడదు అనమాట. బయటకు వదిలినామంటే అవి చిన్నగా ఉంటాయి కాబట్టి ముంగీసలు కానీ పిల్లలు కానీ మన వీధి కుక్కలు కానీ అటాక్ చేసే ప్రాబ్లం అయితే ఉంటుంది. చాలా వరకు అయితే ముంగీసలు అయితే పిల్లల్ని అయితే ఎత్తుకుపోతాయి అనమాట. పిల్లలు బయటకు వచ్చిన వెంటనే మనమైతే గుడ్డల నుంచి పిల్లలు బయటకు వచ్చిన వెంటనే మనమైతే దానికి మనం ఉప్మా రవ్వ కానీ సన్నని నూకలు కానీ లేదంటే మన కొర్రలు కానీ రాగులు కానీ అలాంటివి అయితే మనం వేసుకోవాలి. వేసుకొని మనమైతే ఇలా పిల్లలకైతే వాటర్ పెట్టుకోవాలన్నమాట. మ్యాక్సిమం గుడ్డల నుంచి పిల్ల బయటకు రావడానికి అయితే 20 నుంచి 21 days 22 days వరకు అయితే టైం తీసుకుంటుంది. మనకి ఈ లోపల పిల్లలు కొన్ని అయితే ముందనే వచ్చేస్తాయి అనమాట. 20 days కాకముందుకే పిల్లలు బయటకు వచ్చేస్తాయి. కొన్ని గుడ్లు అట్లనే మిలిగింటాయని మనమైతే ఏం పని తీయకూడదు అనమాట. అట్లనే పెట్టేసాలి. 1 day 2 day వరకు అయితే మనం చెక్ చేసుకోవాలి. పిల్లలు ఇంకా లేవా అనేది అయితే చూసుకోవాలి. కొన్ని అయితే బయటకి ఇచ్చకూడదు. ఇంకా మనం గుడ్లు లేయమన్న ఎప్పటికైతే మిగిలిన లేచిన పిల్లల వరకు అయితే తీసుకొని మనం సపరేట్ కేసులో అయితే వేసుకోవాలన్నమాట. ఇట్లా జాలి పెట్టుకొని మనం సేఫ్టీ పర్పస్కి అయితే పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ టైం ఇలా దానిలోకి వాటర్ ఒక సైడ్ మనం కుర్రలు కానీ వేసుకోవడానికి ఇట్లా సపరేట్గా అయితే పెట్టుకోవాలన్నమాట. 2 కుర్రలు అయితే వేసాను నేనైతే. ఇప్పుడు దానిలోకి కాస్ట్ ఉంటాయి, కుర్రలు అయితే బాగా కాస్ట్ ఉంటాయి కాబట్టి కుర్రలు వేసినాను. మనం అలా నీళ్ళు పెట్టేసినా అంటే మన పిల్లలు ఇట్లా నీళ్ళు తాగేస్తాయి అన్నమాట. నీళ్ళు తాగుతుంటాయి, కుర్రలు తింటుంటాయి. కుర్రలు కానీ మనం వేసిన ధాన్యం ఏదైనా కానీ తింటుంటాయి అనమాట. ఇన్కేస్ ఒక 15 రోజుల వరకు అయితే మనం ఇట్లా జాలీలో పెట్టుకోవాలి. లేదంటే బయటకి వేసినామంటే ఖచ్చితంగా అయితే పిల్లలు మెత్తగా ప్రమాదం ఉంటుంది. ఎండలో ఎక్కువ అయితే పెట్టకూడదు. మనకి ఓపిక ఉందంటే కానీ దీనికైతే మనం టీకాలు కూడా వేయించుకోవచ్చు. మనం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నామంటే ఫ్రీగానే టీకాలు అయితే వేస్తారన్నమాట. లేదంటే మనం ఇంటి దగ్గర తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు. లేదంటే అసలు వేయాల్సిన అవసరం కూడా ఉండదు, నాటుకోళ్ళు కాబట్టి ఇవి. దీనికి మనం ఒకసారి ఉల్లిగడ్డలు అట్లాంటివి వేసినామంటే సరిపోతుంది. ఉల్లిగడ్డలు పసుపు కలిపి ఫస్ట్ అయితే వేసుకోవాలి. ఒక 10 days లోపు వేసుకొని తినిపించుకోవాలి. దానికి ఇమ్యూనిటీ పవర్ అయితే బాగా వస్తుంది అన్నమాట. నేను ఈ కోడికి అయితే 10 గుడ్లు అయితే వేసినాను. మనం 10 గుడ్లు వేసింటే దీంట్లో 5 పిల్లలు అయితే వచ్చినాయి అనమాట. మనం ఎన్ని గుడ్లు వేస్తే అన్ని పిల్లలు అవుతాయి అంటే కావు. దానిలో ఎన్ని అయితే మంచిగా ఉంటాయో అన్నీ అయితే వస్తాయి అన్నమాట మనకి పిల్లలు. నేను దీంతో పాటు ఇంకోటి అయితే వేసాను. దాంట్లో కూడా 2 పెట్టెలు అయితే పొదిగేసాను అనమాట. 2 పెట్టెలు పొదిగేసింటే 2 దీనికి 5 పిల్లలు వచ్చినవి. ఇంకో దానికైతే దానికి కూడా 5 పిల్లలు అయితే వచ్చినాయి అనమాట. 2 దానిలోకి నేను ఒక్కొక్క దానికి 10 గుడ్లు అయితే వేసినాను అనమాట. 10 గుడ్లు వేసింటే దీనికి 5 పిల్లలు, దానికి 5 పిల్లలు అయితే లేచినవి. మనం వేసిన 10 గుడ్లలో 10 పిల్లలు అవుతాయంటే కావు. ఖచ్చితంగా 10 కొన్ని దానికైతే లేపుతాయి, కొన్ని అయితే లేస్తాయి 10 పిల్లలు. కొన్ని అయితే లేవు, కొన్ని గుడ్లు మురిగిపోతుంటాయి, కొన్ని పాడైపోతుంటాయి, కొన్ని అసలు ఏం స్టార్టింగే ఉండదు అనమాట దాంట్లో. ఇలా మనం 2-3 పెట్టెలు లేపుకొని పిల్లలు అయితే చేసింటే దానికైతే సపరేట్ అయితే పెట్టుకోవాలన్నమాట. సపరేట్ బోన్లు అయితే వేసుకొని పెట్టుకోవాలి. లేదంటే అయినా దాని పిల్లలనేది దీని పిల్లలు అది అయితే చంపుకుంటవి, పొడిచి చంపేస్తాయి అన్నమాట. మనం గింజలు ఎన్నన్నీ వేసినా గింజలు దండిగా ఉన్నా అది పిల్లల్ని అయితే చంపేస్తుంది. వేరే దాని పిల్లల్ని అయితే చంపుతుంది అనమాట. పొడుస్తుంది, ముక్కుతో అయితే పొడుస్తుంది. కాబట్టి సపరేట్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనము జాలీలో కానీ సపరేట్గా బోన్లు అయితే వేసుకొని పెట్టుకోవాలి. దీనికి అటాక్ చేసుకోకుండా ప్రతిరోజు మనమైతే దానితో ఫ్రెండ్ లాగా అయితే మూవ్ అవుతుండాలి. మనని